గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంసెట్ క్లాస్లో డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. చిన్న టిప్ అండి. డెట్ ఆఫ్ ఏబీసీ బీసీఏ సిఏబి అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా ఫార్ములా వైజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో దీన్ని డెరివేషన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఏ ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ ఏబిసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ ప్లస్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ ఏబిసి ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏబిసి 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 3 టైమ్స్ ఉంది కదా, 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. మనకి క్వశ్చన్లో డిటర్మినెంట్ ఆఫ్ ఏబీసీ బీసీఏ సిఏబి అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఇది ప్రూఫ్ అండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబీసీ BCA CAB equal to 3ABC minus A cube minus B cube minus C. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి పాజిటివ్, ఏబిసి వాల్యూస్ అనేది పాజిటివ్గా ఉన్నాయంట, నాట్ ఆర్ ఈక్వల్ అంటే అవి ఈక్వల్గా లేవు, దాన్ డెట్ ఏబిసి బీసీఏ సిఏబి ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందా, లేదంటే లెస్ దాన్ 0 అవుతుందా, గ్రేటర్ దాన్ 0 అవుతుందా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందా అని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. మనకి డెట్ ఏబిసి బీసీఏ సిఏబి అనేది మనకి వాల్యూ ఏంటండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటి, 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ కదా. కానీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఏబీసీ అనేది పాజిటివ్ అన్నాడు, మైనస్ ఏ క్యూబ్ వచ్చింది కదా అని అంటే ఇది నెగిటివ్ అవుతుంది. మనకు పాజిటివ్ వాళ్ళు ఏనంటే నేను మైనస్ని బయటికి కామన్ తీస్తున్నాను. ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, మైనస్ కామన్ వచ్చింది కాబట్టి ప్లస్ ఏ క్యూబ్ అయింది, ఇక్కడ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి బి క్యూబ్ అయింది, ప్లస్ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి ప్లస్ సి క్యూబ్, ఇక్కడ ఒక మైనస్ బయటికి కామన్ వచ్చిందండి, ఇంకొక మైనస్ ఉంటుంది, 3abc అంటే నెగిటివ్ వాల్యూ ఇంటూ సంథింగ్ ఉందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, లెస్ దాన్ 0 కంటే ఈ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మ్యాట్రిక్స్ 1 0 1 2 1 0 3 1 1 ఈజ్ సింగులరా లేదంటే నాన్ సింగులరా, సిమెట్రికా, స్క్యూ సిమెట్రికా అని అడుగుతున్నాడండి. ఇక్కడ సింగులర్, నాన్ సింగులర్, స్క్యూ సిమెట్రిక్, సిమెట్రిక్. సింగులర్ అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి. సింగులర్ మీన్స్ డెట్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నాన్ సింగులర్ అనుకోండి, నాన్ సింగులర్ అని అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు 0 రావాలి. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మీన్స్ ఏంటండి, క్యూ సిమెట్రిక్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, లేదనంటే ఆర్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ సిమెట్రిక్ అంటే ఏంటి చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, గివెన్ దట్ మ్యాట్రిక్స్ తీసుకొని దీంట్లో సింగులరా లేదంటే నాన్ సింగులరా ఫస్ట్ చూస్తాను. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, మ్యాట్రిక్స్ 1 0 0 డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 0 1 సారీ 0 కాదు 1 0 1 2 1 0 2 1 0 3 1 1
3 1 1. దీనికి నేను ఈ మ్యాట్రిక్స్ని ఏ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. లెట్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏదని తీసుకుంటున్నాను, 1 0 1 2 1 0 3 1 1 అని తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది అప్పుడు డెట్ ఏ అవుతుంది. నేను డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ, 1 ఇంటూ 1 1 1 ఇంటూ 0 -0 మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0నే అండి, ఇంకా దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా. ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 2 3 ఇంటూ 1 -3 1 ఇంటూ 1 -0 అంటే 1 అవుతుందండి. ప్లస్ ఇదేమవుతుంది 0 అయిపోతుంది, రాయాల్సిన పని లేదు. ప్లస్ 1 ఇంటూ 2 -3 2 -3 అంటే ఏమవుతుంది చూడండి, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, 3లో నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేయండి, 1 వస్తుంది. 1 కానీ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. 1 -1 ఈక్వల్ టు 0. మనకి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 వచ్చింది. డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చిందంటే అది ఏ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. నేను డిటర్మినెంట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 1 ఇంటూ 9 ఇంటూ 25, 25 9s 225, 25 10s ఎంత అండి, 25 ఇంటూ 10 అంటే ఏమవుతుంది 250 అవుతుంది. 250లోంచి 9s కాబట్టి ఒక 25ని సబ్ట్రాక్షన్ చేయండి, డైరెక్ట్ 225 వస్తుంది. ఇంకా దీన్ని చేయాల్సిన పనిలేదు. 16 స్క్వేర్ అంటే ఎంత, 256, 16 ఇంటూ 16 కదా. నెక్స్ట్ -4 ఇంటూ 25 4s 100, 16 9s 144 ప్లస్ 9 ఇంటూ 16 4s 64 మైనస్ 9 9s 81. నెక్స్ట్ చూడండి, 225 మైనస్ 256 చేయండి, -31 వస్తుంది. -4 ఇంటూ 100 మైనస్ 144 అంటే -44 ప్లస్ 9 ఇంటూ 64 మైనస్ 81, 81 మైనస్ 64 చేస్తే 17 వస్తుంది. -17 -31, 44 ఇంటూ 4, 44 ఇంటూ 4, 4 4s 16, 4 4s 16, 17, 176 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 176, 17 9s 150, 17 ఇంటూ 9 7s 63, 7 9 1s 9 ప్లస్ 6 15, 153 31 యాడ్ చేయండి, 153 31 4 8 184 -184 ప్లస్ 176, ఇక్కడ 4 ఇది 4 8 వస్తుంది, -8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ 24 25 26 25 26 27 26 27 27కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఇంటర్చేంజ్ చేస్తున్నాను. R3లో నుంచి R3 మైనస్ R2 చేస్తున్నాను. R3ని ఎలా చేంజ్ చేస్తున్నాను, R3 మైనస్ R2 అని చేంజ్ చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి, R1 అనేది సేమ్ ఉంటుంది, 24 25 26. R2 కూడా సేమ్ ఉంటుంది, 25 26 27. R3 26 మైనస్ 25, R3 అంటే ఏముంది 26 27 27 ఉంది. R2 ఏముంది 25 26 27 ఉంది. 26 మైనస్ 1 అవుతుంది, 27 మైనస్ 26 అంటే 1 అవుతుంది, 0 వస్తుంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏమొస్తుంది 1 1 0 వస్తుంది. నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, R2ని చేంజ్ చేస్తున్నాను, R2 మైనస్ R1 అని చేంజ్ చేస్తున్నాను. R2 మైనస్ R1 చేస్తే R2 అంటే ఏముంది చూడండి 25 26 27 ఉంది, మైనస్ మైనస్ మైనస్, R1 అంటే 24 25
26, 25, 26, 27, 25, 26, 27, minus R1, 24, 25, 26, 24, 25, 26, 25 minus 21, 26 minus 25, 1, 27 1 ఏమవుతుంది చూడండి, ఇది 24, 26, 25, 26, 1 1 1 1 1 0. జీరో ఉంది కదా, ఈ రెండింటికి డిటర్మినెంట్ ఈ ప్లేస్లో కాకుండా ఈ ప్లేస్లో తీసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. 1 ఇంటూ ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. 25 ఇంటూ 1 అంటే 25, 1 ఇంటూ 26 మైనస్ 26 మైనస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. 24 ఇంటూ 1 24 మైనస్ 1 ఇంటూ 26 ప్లస్ 0 ఇంటూ సంథింగ్, చేయాల్సిన పనిలే. నెక్స్ట్ 25 మైనస్ 26 అని అంటే -1 వస్తుంది, -1. 24 మైనస్ 26 అంటే -2 వస్తుంది, -1 ప్లస్ 2, 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఒక ప్రాబ్లంలో ఫార్ములాస్ చూడండి. లాగరిథమ్ ఆఫ్ బేస్ ఈ పవర్ ఏ అని ఉందని తీసుకున్నాం అనుకోండి. ఈ పవర్ ఏ లాగ్ ఈ పవర్ ఏ బేస్ ఏ అని ఉందనుకోండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుందని అంటే ఏ లాగ్ ఈ బేస్ ఈ అవుతుంది. ఈ పవర్ అనేది ముందుకు మల్టిప్లై అవుతుంది. మనకి ఫార్ములా లాగ్ ఈ బేస్ ఈ అని అంటే 1. దీన్ని బేస్ చేసుకొని ఈ ప్లేస్లో రాసామనుకోండి, ఏ ఇంటూ 1 అని అంటే ఏ వచ్చేస్తుంది. మనకి లాగ్ ఈ పవర్ ఏ బేస్ ఈ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న ఏ అనే వాల్యూ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, లాగ్ ఈ బేస్ ఈ ఉందని తీసుకుందాం. లాగ్ ఈ బేస్ ఈ, 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 లాగ్ ఈ బేస్ ఈ. బేస్ ఈ రాయకపోయినా కనుక ఉంది అనేది అజ్యూమ్ చేసుకుంటామండి. దీన్ని బేస్ చేసుకొని ఒకసారి చూడండి, మనల్ని ఏమడుగుతుందో, డెట్ ఆఫ్ లాగ్ ఈ స్క్వేర్ లాగ్ ఈ క్యూబ్ లాగ్ ఈ స్క్వేర్ లాగ్ ఈ క్యూబ్ లాగ్ ఈ పవర్ 4 లాగ్ ఈ క్యూబ్ లాగ్ ఈ పవర్ 4 లాగ్ ఈ పవర్ 5 డెట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇది లాగ్ ఈ బేస్ ఈ, ఇక్కడ పవర్ 1 ఉందని తీసుకున్నాం అనుకోండి. ఏ ప్లేస్లో 1 ఉంది, ఏ ప్లేస్లో 2 3 2 3 4 3 4 5 సేమ్ యాజ్ టీజ్ కన్వర్ట్ చేసుకుంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది చెప్పండి ఆన్సర్. ఇది 1 అయిపోతుంది. 2 3 2 3 4 3 4 5 డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేసి ఏమవుతుంది, 1 ఇంటూ 3 5 15 మైనస్ 4 4 16 మైనస్ 2 ఇంటూ 5 2 10 మైనస్ 4 3 12 ప్లస్ 3 ఇంటూ 4 2 4 8 మైనస్ 3 3 9. 15 మైనస్ 16 అంటే -1 మైనస్ 2 ఇంటూ 10 మైనస్ 12 అంటే -2 ప్లస్ 3 ఇంటూ 8 మైనస్ 9 అంటే -1 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 4 మైనస్ 3 -4 మైనస్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు 0.